క్యారెక్టర్లు ఎలాంటివి వస్తున్నాయి? ఇప్పుడు మా బాబీ సార్ చాలా మాకు దగ్గర. బాబీ సార్ని అడిగా, బాబీ సార్ చిరంజీవి సార్ది ఇప్పుడు మొన్న ఓపెనింగ్ అయింది, బాబీ సార్ చెప్తాను అన్నాడు. సరే ఇప్పుడు సురేందర్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ సార్ స్టార్ట్ అవుతుంది. మా పవన్ కళ్యాణ్ సార్ కంపల్సరీ గబ్బర్ సింగ్ టీం ఎక్కడన్నా ఒక జాల పెట్టమని చెప్తాడు ఆయన. 100% పవన్ కళ్యాణ్ సార్ సురేందర్ రెడ్డి గారు స్టార్ట్ అవుతుంది. ఓజీలో మేము చేయలేము, ఓజీ ఒక సీరియస్ గా వెళ్తారు. ఎక్కడన్నా ఇప్పుడు OG 2లో మనం అంటే మా సార్ కంపల్సరీ మనం ఎక్కడన్నా కూడా జాలి పెడతాడు. మాకు ఆ నమ్మకం మా పవన్ కళ్యాణ్ సార్ని. ఇదే త్రివిక్రమ్ సార్ ½ అన్ అవర్ బతిలాడాడు, ½ అన్ అవర్. మా గబ్బర్ సింగ్ టీం మాకు ఎక్కడైనా సరే పొలిటికల్గా పోయినా నన్ను ఇడిసలేరు, పొలిటికల్గా కూడా వచ్చి డోర్ డెలివరీ చేస్తున్నారు, వాళ్ళు ఓటు అడుగుతున్నారు. ఆ విధంగా మీరు నా సినిమా చేసినప్పుడు మీకు కాదు, మీరు ప్రతి సినిమా చేసినప్పుడు మా గబ్బర్ సింగ్ టీం పెట్టుకోమని చెప్పి మా ముంగడ రిక్వెస్ట్ చేసి నేను. పవన్ కళ్యాణ్ సార్ ఎవరు, మా గబ్బర్ సింగ్ టీం ఎవరు, త్రివిక్రమ్ ఆ విధంగా రిక్వెస్ట్ చేయడం ఏంది అని. అందుకే మేము పవన్ కళ్యాణ్ ప్రాణం ఇదానికి రెడీ. నిన్న చాలా మంది ఫ్యాన్స్ వచ్చారు కదా, మీరెందుకు రావాలనిపించలేదు మీకు? ఏంటంటే మీటింగ్ వెళ్దాం అనుకున్నాం మేము. మీటింగ్ ఎప్పుడు క్యాన్సిల్ అయిందని అనుకో, ఎప్పుడు మ్యాక్సిమం హైకోర్టుకు పోదాం, ఏడికైనా పోయి కంపల్సరీ మీటింగ్ 2వ తారీఖు పెడదామని మాకు ఉండే. అంటే 2వ తారీఖు ఎందుకు మీటింగ్ పెడదామని అంటే, మనకు వచ్చిన తెలంగాణ నిన్న దినం కదా, ఆయన 4 మంచి మాటలు చెప్తాడు, మన తెలంగాణలో కూడా కొంచెం అందరు రెస్ట్లో ఉంటారు అది అని అట్లా అనుకున్నామని. అది క్యాన్సిల్ అయ్యే కొంచెం చాలా బాధ అనిపించింది. ఓకే, పవన్ కళ్యాణ్ సార్ రావడానికి ఇప్పుడు మేము ఏంటంటే, పవన్ కళ్యాణ్ ఒక ఎంటకం మందం మా గబ్బర్ సింగ్ టీం కూడా గుర్తు పెడతారు. మేము ఆ పబ్లిక్లో వెళ్ళామనుకో ఇంకా లొల్లీలు ఎక్కువ పడుతుంది. అసలు పెట్టిండా ఇంటికాడ ఇంతవారికి నేను 15 సంవత్సరాల నుంచి చూస్తున్నా పవన్ కళ్యాణ్ సార్ ఎవరిని ఇంటికి రానియాడు. నేను పెళ్లి పత్రికని ఇస్తా కూడా ఇంటికాడ అసలు తెలియలేదు. మంగళగిరి గారికి ఇచ్చాను, ఉండే వాళ్ళ ఫ్యామిలీ మాత్రమే. ఓన్లీ కరోనా వచ్చినప్పుడు అప్పుడు కూడా వెళ్ళాము, ఎవ్వరిని ఇంట్లోకి రానియలేదు. సార్కి వచ్చింది వాళ్ళ ఫ్యామిలీకిలా, అప్పుడు కూడా రానియలేదు. ఆ జనాల్ని ఎంతమంది వచ్చారు కదా, పవన్ కళ్యాణ్ సార్కి ఇష్టం లేదు ఇంటికాడ పెట్టడం. అట్లా గవర్నమెంట్ అంత కష్టం చేసిరు ఆయన. గవర్నమెంట్ని ఇక్కడ ఆయన ఒక 2000 మందితోని ఒక ఫంక్షన్ హాల్లో పెట్టిండు, ఓపెన్ స్టేడియంలో కూడా కాదు, 2000 మంది మాట్లాడుకుంటాము. ఏంది ఇది అసలు లేనిపోయిన వాళ్ళే. నాగేశ్వరరావు గారు ఆయననే అనడం, ఆయననే అమిత్ షా అని చెప్పి ఆయననే అనడము, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయమని ఆయన అనడము. మళ్ళీ తర్వాత ప్రెస్ మీటింగ్ పెట్టి పవన్ కళ్యాణ్ నాగేశ్వరరావు గారిని ఒక మాట అనలేదు. మనం వాళ్ళే మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ దాన్ని ఇది చేసి, అంటే చాలా మంది జనసేన బ్యాచ్ మొత్తం కూడా కండువాలు వేసి వైసీపీ కండువాలు వేసి ట్రోల్ చేస్తున్నారు నాగేశ్వరరావు అని చెప్పేసి. అది నిజమే కదా బ్రదర్. ఇప్పుడు నువ్వు నేను మాట్లాడితే అది వేరు, నోరు జారింది తెలియక మాట్లాడినంటే వాళ్ళు అంత పట్టించుకోరు. నాగేశ్వరరావు సార్ అంటే చాలా పెద్ద వ్యక్తి కదా ఆయన, ఒక టీచర్ లాంటి వాళ్ళు ఇప్పుడు ఉన్న ప్రెస్ వాళ్ళకు మీళ్ళకి యాంకర్ పెద్ద మనిషి ఆయన. ఆయన మాట్లాడడం ఏంది, పోనీ అన్నా నేను చేసినా నేను క్షమించాను అన్నాడు, అయిపోయింది. మళ్ళీ ఒక 2 రోజుల తర్వాత ఇప్పుడు నేను ఒక మాట అంటున్నా బ్రదర్, ఇదే నేను వైఎస్ఆర్ వాళ్ళకు ఇదే రోజా మేడం అన్నప్పుడు ఒక పదం వాడినా. ఆ పదం వాడడానికి ఇప్పుడు కూడా నాకు ఫోన్లు వస్తున్నాయి, లక్షల ఫోన్. అమ్మ నా బూతులు తిడుతున్నారు వాళ్ళు, వైఎస్ఆర్ వాళ్ళు ఫోన్ చేస్తారు. ఇప్పుడు కూడా ఏమన్నారు మీరు రోజాని? ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ సారు ఇక్కడ హైదరాబాద్లో 2 రోజులు ఉంటాడు, మంగళగిరిలో ఆడుంటాడు, గాడిదినా కొడుకు అని ఎందుకు గెలిపించారేమో అని అన్నాడు. అంటే పవన్ కళ్యాణ్ గాడిదినా కొడుకు. మాకు ఒక సినిమాలో మేము బయటకు వచ్చి ప్రెస్ కూడా పందినా పిల్ల అన్నా నేను. ఓకే, గాడిదినా కొడుకు అంటే నువ్వు పందినా పిల్ల. ఇప్పుడు ఫోన్లు వస్తాయి మీకు? ఇప్పుడు కూడా కోలు వస్తాయి. దాంట్లో నాకు మీద బిల్డింగ్ పైన పాలతో పోసి బిల్డింగ్ అని కిందికి వచ్చినప్పుడు ఆవేశంలో నేను ఒక పదం వాడినా, ఇది కొడుకులారా అని. అది తెలంగాణలో ఉత్త పదం, మన తెలంగాణలో ఏంది. ఎప్పుడు అది 1 year కింద. అంటే ఏం జరిగింది అప్పుడు? అదే సినిమా 20 మైలకు సినిమా బాగా వచ్చిందని చెప్పి ఆడ రోజా మేడం నోరు అద్దులో పెట్టుకోవాలి, నువ్వు మా సార్ని గాడినా కొడుకు అన్న పంది పిల్ల అన్న అన్న. ఆ మాటకి మన ఆవేశంలో వైసీపీ కొడుకులారన్న పదాన్ని వాళ్ళు అరే మాట తప్పు అంటే మన తెలంగాణ ఏమ్రా కొడక అది పదం అది. వాళ్ళు అది పెద్దగా తీసుకొని ఇప్పటికి కాళ్ళు వస్తూనే ఉంటాయి. నీ అమ్మని తిడతారు, అయ్యని తిడతారు, అంతే తిట్టురా బాబు, మీలాగా వైసీపీలకు గుడ్డలు తేను, నేను చంపుతానే అమ్ముతాను. దానికి సారీ కూడా చెప్పిన, పోలీస్ స్టేషన్లో సారీ చెప్పిన, ఇప్పుడు కూడా సారీ చెప్తున్నా. ఆ పదం ఏదో ఆవేశంలో వచ్చింది. నేను వైసీపీ ఉన్న వాళ్ళు దునియా మంది నాకు ఫోన్ చేసి అన్నయ్య నీకు ఎందుకన్నా రాజకీయము, నువ్వెందుకు అన్నావన్నా అంటే, అలాగా నాకు మిత్రులు కూడా చాలా మంది ఉన్నారు, వాళ్ళకు కూడా నేను చెప్పిన అనుకోకుండా అయింది బై సారీ అని చెప్పినాను. ఆ మాటకి ఒక్కొక్కరు ఉంటారు ఏదో తాగి అది ఇది లొల్లి చేస్తుంటారు. అనురా బాబు, నేనేమో నంబర్ చేంజ్ చేసుకోలేదు, నా నంబర్ అదే.
అట్లా నాకు అయింది, ఓకే. ఆ విధంగా నాకు అయ్యింది. మీది కూడా అంత మాస్. నేను ఏమంటున్నా అంతా నా విషయం అయింది. ఇప్పుడు నాగేశ్వరరావు సార్కి ఫోన్లు వస్తున్నాయి, అవి చేస్తున్నాయి అంటే అభిమానులు, పవన్ కళ్యాణ్కి అభిమానులు పవన్ కళ్యాణ్ అపోజిట్ ఉన్న వాళ్ళు కావాలని చేపిస్తుండొచ్చు. మీరు అదే నేను తీసుకోపోయిన అన్ని కాల్ చేసి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెట్టినా, వాళ్ళు ఏం చేస్తారు అనిత మేడం కంప్లైంట్ పెట్టినా, మీరు అది అలానే కంప్లైంట్ పెట్టండి. మళ్ళీ వెంటనే మీరు ప్రెస్ మీట్ పెట్టండి. మీరు ఎందుకు వాళ్ళని ప్రశ్నించలే? వాళ్ళు పవన్ కళ్యాణ్ తీసుకొని చెప్పులతో కొట్టేటప్పుడు మీరు ఎందుకు ప్రశ్నించలేదు? నువ్వు నాగేశ్వరరావు సార్ నేను మళ్ళీ తెల్లారని నాకే సబ్స్క్రైబ్ పెరిగిరు, అది పెరిగిరు అని అంటున్నావు. నీకు బెనిఫిట్స్ కావాలి, మళ్ళీ ఇలాంటి మద్దతు కావాలి, సబ్స్క్రైబ్ పెరిగిరు అన్నాడు. అదే ఇలాంటి బెనిఫిట్ కావాలి పవన్ కళ్యాణ్ తిట్టి, మళ్ళీ ఇలాంటి ప్రెస్ మీట్ పెట్టాలకు నువ్వు ప్రశ్నించావు. వాళ్ళు పెట్టకపోతే సంపన్న నాయకులు హరీష్ మన శంకర్ వాళ్ళు ఎందుకు పెడతారు? మీరు పెట్టినందుకు వాళ్ళు సెకండ్ 3వ దినం పెట్టిరాళ్ళు. నీ వెంటనే మీటింగ్ కాలే, మా వాళ్ళు పెట్టలే, మా వాళ్ళు తిట్టలే. మీరు చెప్పులు వేసుకొని కొట్టడము, 5 మంది పెళ్ళాలని చెప్పడము, మీరు ఒక వ్యక్తిగా అనొచ్చా మీరు అట్లా? మీది కూడా అంత మాస్ బ్యాక్గ్రౌండ్ కదా, సికింద్రాబాద్ మారడపల్లి అంత మాస్ బ్యాక్గ్రౌండ్. ఓకే. అంటే సికింద్రాబాద్లో ఏంటంటే బ్రదర్, మీకు ఆర్టిస్ట్గా పెద్ద నేను యాక్టింగ్ నేర్చుకోలేదు, ఏం నేర్చుకోలేదు. మాకు గబ్బర్ సింగ్లో కొట్టకురో తిట్టకురో సాంగ్లు వాళ్ళు ఇచ్చినప్పుడు 20 మంది ఉన్నాము, 20 మందికి 20 సాంగ్లు ఇచ్చారు ఓరోరు అని. అలాగే మన సికింద్రాబాద్ బోనాలు అంటే మాకు 11 నెలలు ఏ పండుగలు చేసుకోమని సికింద్రాబాద్ బోనాలు గ్రాండ్ చేసుకుంటాం. ఓకే. ఈ బోనాలకు మా నాన్న పోతరాజేశం వేస్తుండే. మా నాన్న పోతరాజేశం తర్వాత మా నాన్న ఒక 6 నెలలు చచ్చిపోతుంటే నువ్వు వేయరా అని చెప్పి నన్ను పోతరాజేశం వేయించాడు. నేను ఇప్పుడు కూడా కంటిన్యూ పోతరా చేస్తుంటా. అదేవిధంగా నేను డాన్స్ అనేది మనకు అలవాటు. వాళ్ళు ఇచ్చిన కొట్టకురో సాంగ్ మంచిగా బిజీ చేసిన. ఇప్పటిదాకా నేను పవన్ కళ్యాణ్ పెట్టిన హరిశంకర్ సార్ భిక్షనే ఈ దినం ప్రోగ్రాంలలో పోతున్నా, ఇంకా షూటింగ్లు చేసుకుంటున్నా. నేనైతే మా నాయననే నాకు నువ్వు ఎట్లా బతారో అని చెప్పి నన్ను అన్నాడు. ఈ విధంగా రోడ్డు మీద పైన పోతే మంచి మంచి బెంజ్ కార్లో దిగి నాతో ఫోటోలు దిగుతున్నారు. బెంజ్ కార్ దిగి అరే నీ అమ్మ నా ఫేస్ ఏంది, వాళ్ళ ఫోన్లలో నా ఫోటోలు పెట్టుకున్నాడు ఏమైంది, అది ఎవరు అంటే పవన్ కళ్యాణ్ సార్ వల్ల. ఓకే. ఆ విధంగా మా బోనాల్లో అట్లా అయ్యి అట్లా తీసుకుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.